సిఐ నాగరాజును సస్పెండ్ చేస్తే ఊరుకోం, వెంటనే ఆయన్ని విధుల్లోకి తీసుకోవాలి. ఆయన వచ్చిన తర్వాతే విజయవాడలో క్రైమ్ రేట్ తగ్గింది. గంజాయి బ్లేడ్ బ్యాచ్ నిత్యం మా మీద దాడి చేసేవాళ్ళు. ఇప్పుడు మేము కాస్త ప్రశాంతంగా ఉన్నాం. మళ్ళీ మీరు అతన్ని తప్పిస్తే వాళ్ళు రెచ్చిపోతారు. ఈ మాట మాట్లాడుతుంది ఎవరంటే విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన ప్రజలు. గంజాయి నేరస్తుడికి ఏ విధంగా మద్దతు ఇస్తారు? 23 కేసుల్లో ముద్ద అయినటువంటి వ్యక్తిని మనం ఏ విధంగా సపోర్ట్ చేస్తాం? కృష్ణలంక సిఐ నాగరాజు గారు వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో కృష్ణలంక ప్రాంతం ఏ విధంగా ఉందో మీరు ఆలోచించుకోండి. ఈ రోజు సేఫ్ గా మేము ఇంట్లో పడుకుంటున్నాము, పిల్లలు సేఫ్ గా ఉన్నారంటే అది కేవలం సిఐ గారి వల్లే. మేము ఎప్పుడు కూడా సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నామని మేము ఫీల్ అవుతున్నాం. సిఐ నాగరాజు కోసం ర్యాలీ చేస్తున్నారు కొవ్వొత్తులతో. అతను విధుల్లో ఉన్నన్ని రోజులు మేము మా పిల్లలు ప్రశాంతంగా నిద్రపోయాం. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టిస్తున్న రోజుల్లో సిఐ నాగరాజు వాళ్ళని కట్టడి చేశాడు. ఈ రోజు వ్యక్తిని ఎన్కౌంటర్ చేశాడను, లాకప్ డెత్ చేశాడను అతని మీద ఆరోపణలు ఉన్నాయి. అదేం జరిగిందో తెలియదు. ఒకవేళ నిజంగా చేసినా మేము సంతోషిస్తాం. ఎందుకంటే ఇలాంటి రౌడీ షీటర్లు సమాజానికి హానికరంగా మారారు అని చెప్పి విజయవాడ కృష్ణలంక ప్రాంత ప్రజలు సిఐ నాగరాజుకి మద్దతు తెలుపుతున్నారు. ఇప్పుడు ఒక అంశం జరిగినప్పుడు, ఏదైనా ఒక క్రైమ్ జరిగినప్పుడు లేదా మరొక గొడవ జరిగినప్పుడు ఇరు పార్టీల వైపు మాట్లాడే వ్యక్తులు చాలా మంది ఉంటారు. అటువైపు ఉన్న వ్యక్తితో కొంతమంది సపోర్టింగ్గా ఉంటారు, ఇటువైపు ఉన్న వ్యక్తికి కొంతమంది సపోర్టింగ్గా. ఈ కేసులో ఈ చనిపోయిన లేదా చనిపోయాడని ఆరోపిస్తున్నటువంటి, లాకప్ డెత్ అయ్యాడు అంటున్నటువంటి సాయికృష్ణ వైపు నిలబడింది వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు. ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది కూటమి నేతలు. సిఐ నాగరాజు వైపు నిలబడుతోంది సామాన్య ప్రజలు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈ కేసులో మనం ఒకసారి జాగ్రత్తగా ఆలోచించినట్టయితే విజయవాడలో సాధారణంగా రౌడీయిజం అనేది ఎక్కువ. ఎక్కడ చూసినా కొట్టుకోవటం, దొమ్మీలు, గొడవలు, నడి రోడ్డు మీదే హత్యలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నిత్యం విజయవాడ న్యూస్ని చూసే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక మర్డరో, గొడవో, తన్నుకోవటమో, గుద్దుకోవటమో, కొట్టుకోవటమో జరుగుతుంది. నగరం ప్రశాంతంగా ఉండదు. అయితే ఈ సాయి కృష్ణ అనే వ్యక్తి మీద 23 కేసులు ఉన్నాయట. నందిగామలో చనిపోయిన నవీన్ అనే వ్యక్తి కేసులో కీలక నిందితుడు ఇతనే. ఆ తర్వాత ఇతను మార్కాపురం పారిపోయాడు. మార్కాపురంలో ఉంటుంటే జొమాటోలో పనిచేస్తుంటే పోలీసులు వెళ్ళి అతను పట్టుకొచ్చి లాకప్ డెత్తో ఎన్కౌంటర్ చేశారని అతని కుటుంబం ఆరోపిస్తుంది. ఇతన్ని చిత్రహింసలు పెట్టారు అని మహంకాళి చందు అని ఇంకో అతను వీడియో చేశాడు. పోనీ ఆ వీడియో చేసిన అతను ఏమన్నా ఉత్తముడా, స్వతంత్ర సమరయోధుడా, సంఘ సంస్కర్త అంటే కాదు, అతను రౌడీ షీటర్. సో ఇక్కడ ఏం జరుగుతుంది? రౌడీ షీటర్లకి రౌడీ షీటర్లు సపోర్ట్ చేస్తుంది. సిఐ నాగరాజుని చెడుగా చూపించే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇక్కడ సిఐ నాగరాజు ఒకవేళ ఎన్కౌంటర్ చేస్తే అది కరెక్ట్ అని నేను చెప్పట్లా, కరెక్ట్గా వినండి నా మాట. అది అతను చేసింది మంచి పని అని నేను సమర్థించను. లాకప్ డెత్ చేసినా కరెక్ట్ అని నేను చెప్పట్లా. కానీ క్రైమ్ను కంట్రోల్ చేయడంలో సిఐ నాగరాజు సక్సెస్ అయ్యాడు. విజయవాడలో రెచ్చిపోతున్నటువంటి బ్లేడ్ బ్యాచ్, వీర విహంగం చేస్తున్నటువంటి గంజాయి బ్యాచ్, అర్ధరాత్రి 1 గంట అయినా 2 అయినా ఆడపిల్లలు ప్రశాంతంగా రోడ్డు మీదకి రాలేరు. అసలు సాయంత్రం 7-8 వస్తే కూడా ఆటోలు, ఈ మధ్య ఆటోల్లో కుర్రాళ్ళు ఒకడు మన తాగి నా మీదకి వచ్చేసాడు, ఇట్టని తిప్పేస్తూ. ఏంట్రా బాబు అంటే వాడు మన మీదకి బండి విసిరింది కాకుండా మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేస్తుండు. నేను 100కు ఫోన్ చేస్తాననగానే లాగిచ్చేసాడు. అంటే ఎట్లా ఉంది పరిస్థితి విజయవాడలో? నేను ప్రత్యక్ష సాక్షిని, నేనే ఎదుర్కొన్నా. విజయవాడలో ఒక ప్రాంతంలో నేను ఎదుర్కొన్నా ఇలాంటి పరిస్థితి. అంటే ఏం జరుగుతుంది? మళ్ళీ ఆ కుర్రాడు డ్రింక్ చేసి ఉన్నాడు ఆటోలో. 17-18 సంవత్సరాలే ఉంటాయి, నాకు తెలిసి మేజర్ కూడా కాదు. అలాంటి పరిస్థితి విజయవాడలో. నా వెహికల్కి అడ్డుపెట్టి నా వెహికల్ మీద విసిరేటువంటి పరిస్థితి. అంటే ఇక అమ్మాయిల పరిస్థితి, యంగ్ గర్ల్స్ రోడ్డు మీద తిరగలరా? 15-16 సంవత్సరాల కుర్రాళ్ళు విచ్చలవిడిగా మందు, గంజాయి తాగి రోడ్డు మీద ఆగమాగం చేస్తారు. విజయవాడ ప్రతి ఏరియాలో అలానే ఉంది. ఏదైనా కొంత డీసెన్సీ ఉన్న ఏరియా ఉందనుకోండి, ఆ ఏరియాలో పెద్దవాళ్ళు ఎవరైనా గద్దిస్తే వాళ్ళ మీద దాడి చేస్తున్నారు ఈ కుర్రాళ్ళు. మొన్న మధ్య విజయవాడలో నా కూతురుని ఏడిపించొద్దు, నా కూతురు వెంట పడొద్దు అన్నందుకు తండ్రిని హత్య చేశాడు దుర్మార్గుడు. మీరు ఈ వార్త వినే ఉంటారు. వాంబే కాలనీలో బ్లేడ్ బ్యాచ్ 3 కొట్టుకొని అందులో ఒక కుర్రాన్ని గొంతు కోసి లిఫ్ట్లో వదిలేశారు, వాడు చనిపోయాడు. రామరపాడులో అదే పరిస్థితి. నిత్యం విజయవాడలో క్రైమ్ జరుగుతూనే ఉంది. సిఐ నాగరాజు లాంటి వ్యక్తిని సస్పెండ్ చేసిన, విధుల్లోంచి తప్పించిన నగరం ప్రశాంతంగా ఉంటుందా? సిఐ నాగరాజు అఫ్కోర్స్ ఒకవేళ తప్పు చేసుంటే దాని ప్రకారం కోర్టులు శిక్షిస్తాయి. అతను ఈసారి వచ్చే సిఐ అయినా, ఎస్ఐ అయినా లాకప్ డెత్లు, ఎన్కౌంటర్ అనేటువంటి జోలికి పోకుండా క్రైమ్ను కంట్రోల్ చేయండి. క్రైమ్ను కంట్రోల్ చేయడం అంటే ఎలా? దానికి కూడా ప్రభుత్వాలే చెప్పాలి, లేదా సాయి కృష్ణ కోసం పోరాడుతున్నటువంటి కొంతమంది సంఘ సంస్కర్తలు చెప్పాలి. సాయి కృష్ణ లాంటి వ్యక్తులను ఎలా కంట్రోల్ చేయాలి అది చెప్పండి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూడండి, ఎంతమంది వ్యక్తులు నిత్యం పోలీసులను చంపేస్తాం, కానిస్టేబుల్ని వేసేస్తాం,
ఎవడైనా మాకు అడ్డొస్తే కోసేస్తాం, లేపేస్తాం అని పబ్లిక్గా బ్లేడ్లు కత్తులు పట్టుకొని ఇన్స్టాలో వీడియోస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. ఏం జరుగుతుందో ఒకసారి చెక్ చేయండి. ఈ సమాజంలో, ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రశాంతంగా నిద్రపోవాలి, ఆడపిల్లలు రోడ్డు మీద ప్రశాంతంగా తిరగాలి. కుర్రాళ్ళు, ముసలాళ్ళు, కొంతమంది ఇంట్రోవర్ట్లు ఉంటే వాళ్ళని ఏడిపిస్తున్నారు. ముసలాళ్ళు ఎవరన్నా ఎందుకు అట్లా చేస్తున్నావు అంటే వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. దాన్ని కంట్రోల్ చేసేది ఎవరు? సిఐ నాగరాజుకి ఈరోజు మద్దతు పెరిగిందంటే ఆయన కంట్రోల్ చేయగలిగాడు అని ప్రజలు నమ్మారు. మరి అది లాకప్ డెత్ ఎన్కౌంటర్ సాయికృష్ణ తెలియదు, కానీ చేసినా మాకు అంగీకారమే అంటుంది. ఒకవేళ అతను లాకప్ డెత్ ఎన్కౌంటర్ అయిపోయినా అలాంటి క్రిమినల్స్ని ప్రభుత్వం ఏం చేయలేదు, పోలీసు వ్యవస్థ చేస్తుంది కదా. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు క్రిమినల్స్ని ఏం చేయలేరు, పోలీసులు కాపాడుతున్నా, పోలీసులు క్రిమినల్స్పై యాక్షన్ తీసుకుంటున్నారు కదా అని చెప్పి మాట్లాడుతున్నటువంటి సందర్భం. గతంలో ప్రజలే అక్కడ ర్యాలీ చేస్తున్న వ్యక్తులే చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు విపరీతంగా క్రైమ్ పెరిగిపోయింది. ఈ మాట నేను చెప్పడం కాదు. కృష్ణలంకలో క్రైమ్ను కంట్రోల్ చేయాలి, గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ మా మీద విరుచుకుపడ్డారు. ఇప్పుడు తగ్గింది. మళ్ళీ ఈయన ఏదో రకంగా తప్పించారనుకోండి, రేపు మళ్ళీ వాళ్ళు మా మీద దాడి చేస్తారు. మనం కొన్ని వీడియోలు చూస్తే పోలీసులు ఏం పిక్కుంటారో పిక్కోండి, పోలీసులు ఏం చేస్తారో చేసుకోండి, మమ్మల్ని ఏం చేయలేరు అని చెప్పి రౌడీలు, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి. దాన్ని ఎవరు కంట్రోల్ చేయాలి? ప్రభుత్వం ఇంటికి ఒక పోలీసుని పెట్టలేదు, ప్రభుత్వం ప్రతి అమ్మాయికి సెక్యూరిటీ ఇవ్వమని పోలీసులను పెట్టలేదు. అలాంటి పరిస్థితిని ఎవరు కంట్రోల్ చేయాలి? దీనికి మనకు ఆన్సర్ కావాలి. కృష్ణలంక ప్రజలు సిఐకి మద్దతుగా ర్యాలీ చేయడం కరెక్ట్ అంటారా కాదంటారా? విజయవాడలో క్రైమ్ పెరిగింది, దాన్ని తగ్గించే పోలీసుల్ని రిక్రూట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎన్కౌంటర్లు చేయమని నేను చెప్పట్లేదు, కానీ ఎలా తగ్గించాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు కఠిన నియమ నిబంధనలు పెట్టాలి. మొన్న ఒక అతను నన్ను సిఐ అరెస్ట్ చేశాడని చెప్పి సూసైడ్ చేసుకున్నారు అంట. అతన్ని కూడా రౌడీ షీటరే, అతని మీద రౌడీ షీట్ ఓపెన్ అయ్యి. అంటే మీరు క్రైమ్ చేస్తే పోలీసులు స్టేషన్కి తీసుకెళ్తారు, మీరు క్రైమ్ చేయకుండా ఉంటే తీసుకెళ్లరు. ఇదే ఆన్సర్, అంతకుమించి ఏం లేదు. మరి ఈ క్రైమ్ని కంట్రోల్ చేసేది ఎలా? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మా స్టూడియోస్.